శాంతి భద్రతల విషయం గురించి కూడా మనం చూసుకోవాలి. ఉమెన్ సేఫ్టీ విషయానికి వస్తే 2945 రేపులు జరిగినాయి, 441 మర్డర్స్, 1122 కిడ్నాప్ కేసులు కేవలం 2025లో నమోదయ్యాయంట. ఇక 162 మంది ఆటో డ్రైవర్లు, 42 మంది చేనేత కార్మికులు చనిపోయారంట. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ క్రైసిస్ కూడా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంది. డాక్టర్ వేకెన్సీస్ 50% పైబడి నమోదవుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ 1672 నుంచి 2245కు పెరిగింది. అంతేకాకుండా గురుకులాల్లో 800 మంది విద్యార్థులు ఈ ఆహారం తిని, వాళ్ళు పెట్టినటువంటి ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు, 108 మంది చనిపోయారు అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇక అలాగే 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ ఈరోజు చూసుకుంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అంటే 4.5% నుంచి 5.1% పెరిగింది ఇన్ పాస్ట్ 2 years. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ వెల్ఫేర్ వర్కర్స్ టీడీఎస్ అండ్ పిఎఫ్ రిలేటెడ్ ఫండ్స్ అన్నీ కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, నిధులను మళ్లిస్తూ ఉన్నారు, అంటే వాళ్ళను కూడా మోసం చేస్తున్నారు. అలాగే 6,30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ లూట్ జరిగింది, అది కూడా జీవో నెంబర్ 27 త్రూ. దీనివలన 9,292 ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని మార్చేసి వాటిని కూడా దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా మూసీ సుందరీకరణ అనే పేరుతో కూడా నిధులు మళ్లింపు జరిగింది, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇక బొగ్గు స్కామ్ కూడా జరిగింది అని చెప్తున్నారు. ఇక ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కూడా విమర్శిస్తోంది బీజేపీ. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ అంట 30% వరకు కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. దేనికోసం అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్స్ విషయంలో కూడా 20% కమిషన్ వచ్చేసి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ విషయంలో. మెయిన్ పాయింట్ ఏంటంటే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హైడ్రా వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళు కూలిపోవటం ఏదైతే ఉందో అది జనం చాలా అసహనంతో ఉన్నటువంటి విషయంగా బీజేపీ క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇది నిజం కూడా. చాలా చోట్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి మెయిన్ అసంతృప్తి ఈ పాయింట్లోనే ఉంది. హైడ్రా పేరుతో పేదల ఇళ్ళు కూల్చేంత శ్రద్ధ, పేదల ఇళ్ళు కూల్చడంలో ఉన్నంత స్పీడ్నెస్ మరి అసదుద్దీన్ ఓవైసీ అక్రమంగా కట్టినటువంటి కాలేజీల విషయంలో ఎందుకు కనబడలేదు? ఎందుకు మీరు కూల్చలేదు అని అంటే దానికి ఒక సమాధానం అక్కడ పేదలు, విద్యార్థులు అని చెప్తున్నారు. మానవతా కోణం. మరి అదే కోణం ఇక్కడ పేదల విషయంలో ఎందుకు లేదు? వాళ్ళు అప్పటికప్పుడు ఇల్లు లేని వారిగా అయిపోయారు. వాళ్ళ గతి ఏంటి? ఇప్పటికీ దెర్ ఈజ్ నో ఆన్సర్.